ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణాల విందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 11వ అధ్యాయం విచారం చేసుకుంటున్నాం. విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగంలో 5వ శ్లోకంలో ఉన్నాం. ఓం. 5వ శ్లోకం అయింది. అయిందా? 5వ శ్లోకం ఇంకా కాలేదు. శ్రీ భగవానువాచ. భగవానుడు చెప్పుచున్నాడు, పశ్య మే పార్థరూపాని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. ఇది 6వ శ్లోకం. ఈ శ్లోకాలు చెప్పేదానికి ముందు ఒక విషయం చెప్పి ముందుకెళ్తాను. నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ. విన్నారా? నిర్గుణ బ్రహ్మ అనగా గుణములు లేనటువంటి బ్రహ్మ. గుణములు అందులో ఉండవు. అంటే సత్వగుణము కానీ, రజోగుణము కానీ, తమో గుణము కానీ, 3 గుణములు లేనటువంటి బ్రహ్మ అంటే శుద్ధ బ్రహ్మ. ఈ శుద్ధ బ్రహ్మ స్థితిలో ఉండుట అంటే అది ఉన్నది శుద్ధ బ్రహ్మ మాత్రమే. మనం ఇప్పుడు ఎట్లా ఉన్నామంటే ఆ శుద్ధ బ్రహ్మం ఉన్నప్పటికీ అజ్ఞాన దోషము చేత, అవిద్యా దోషము చేత మనము జీవుడుగా వ్యవహారం చేయబడుతున్నాం. అది నిర్గుణ బ్రహ్మలో సగుణ గుణములు లేవు. గుణములు లేనటువంటి బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ.
ఏమంటే బాగా అర్థం చేసుకోండి. దీన్ని మీరు నోట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే దీన్ని మళ్ళా కూడా మీకు ఉంటుంది, గుర్తు చేసుకోవచ్చు. తర్వాత సగుణ బ్రహ్మ, సత్వగుణము, రజోగుణము, తమో గుణము, ఈ 3 గుణములతో కలిసి ఉన్నటువంటి బ్రహ్మ. గుణములతో కలిసిన బ్రహ్మ సగుణ బ్రహ్మ. గుణములు లేనటువంటి బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ. తర్వాత సగుణ సాకార బ్రహ్మ. సగుణ సాకారం. సగుణ సాకారం అంటే గుణములతో కలిసి ఒక ఆకారమును పొంది ఉన్నటువంటి స్థితిని సగుణ సాకార బ్రహ్మ. అంటే ఇప్పుడు సగుణ సాకార బ్రహ్మను గురించి భగవద్గీతలో చెప్పలేదు, ఉపనిషత్తుల్లో కూడా చెప్పలేదు. అయితే దశోపనిషత్తుల్లో చెప్పలేదు. మిగిలిన ఉపనిషత్తులు ఉన్నాయే, వాటిల్లో కృష్ణోపనిషత్, రామోపనిషత్, సీతోపనిషత్, నారాయణోపనిషత్తు, ఇట్లా ఉపనిషత్తులు ఉన్నాయి చూడండి. రుద్రజాబాలోపనిషత్, ఇట్లా ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఉపనిషత్తుల్లో సగుణ సాకారమును గురించి చెప్పింది. భగవద్గీత దగ్గరకు వచ్చేటప్పటికి సగుణ సాకారము లేదు. సగుణ సాకారం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం 12వ అధ్యాయం దగ్గరికి పోయినప్పుడు ప్రశ్న మొట్టమొదటి అదే వస్తుంది. ఏవం సతతయుక్తాయే భక్తాస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమః. ప్రశ్న అక్కడ అడుగుతాడు అర్జునుడు. అంటే ఇప్పుడు అర్జునుడు విశ్వరూపాన్ని చూస్తున్నాడు. ఈ విశ్వరూపాన్ని చూచడం అనేటువంటిది గొప్పది కదా. ఈ విశ్వరూపాన్ని చూస్తున్నాడే, ఈ విశ్వరూపం ఎంతుంది? ఈ విశ్వరూపాన్ని ఆరాధించేటువంటి వాడు నీకు నిజమైన భక్తుడా, లేక సన్నియమ్యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ కలిగినటువంటి వాడు ఏ త్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. అంటే అది అక్షరం, నాశనం కానటువంటిది, చెప్పడానికి వీలు కానటువంటిది, వ్యక్తము కానటువంటిది, ఆ తత్వమును ఉపాసిస్తున్నాడే అతను గొప్పోడా? ప్రశ్న అక్కడ అడుగుతాడు అర్జునుడు. అంటే ఆ రెండింటిని గురించి అడిగాడు, కానీ ఈ సగుణ సాకారమును గురించి అడగలేదు. సగుణ సాకారం అని అంటే ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నాం చూడండి, ఈ విగ్రహారాధనను గురించి ప్రశ్న లేదు. ఉండేది రెండే, సగుణము, నిర్గుణము. ఈ సగుణ నిర్గుణములను తెలుసుకున్నట. నిర్గుణ స్థితికి వెళ్ళాలని అన్నప్పుడు, అంటే గుణరహితమైనటువంటి బ్రహ్మ మనకు అవగతం కావాల్సి వచ్చినప్పుడు ముందు గుణములతో కూడిన సగుణ బ్రహ్మను తెలుసుకోవాలి. ఒకవేళ సగుణ బ్రహ్మను తెలుసుకోకుండా డైరెక్ట్గా నేను నిర్గుణ బ్రహ్మను గురించి తెలుసుకుంటాను అని వెళితే నిమిషం లైట్ అయ్యాలి.
సగుణ బ్రహ్మను తెలుసుకోకుండా డైరెక్ట్ నిర్గుణ బ్రహ్మను తెలుసుకున్నాడు అని అనుకోండి. ఒకవేళ అది నిజముగా నిర్గుణ బ్రహ్మను తెలుసుకున్నవాడు కాదు. ఎందుకంటే వాడు నేను ఆత్మస్వరూపమని తెలుసుకుంటాడు. నేను ఆత్మస్వరూపమని తెలుసుకుంటాడు. నేను ఆత్మస్వరూపమని తెలుసుకుంటాడు. కానీ ఈ జగత్తంతా ఏమిటి? ఈ జగత్తంతా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఈ జగత్తు యొక్క ప్రభావం ఎవడు చేపిస్తున్నాడు అనేటువంటి దాంట్లో బయట వచ్చి దీంట్లో పడిపోతాడు. అందుకే త్వం పదార్థ జ్ఞానం, త్వం పదార్థ జ్ఞానం అని అంటే తనకు సంబంధించి తనను గురించి తెలుసుకున్నాడు. అది త్వం పదార్థ జ్ఞానం. తనను గురించి తెలుసుకుంటే సరిపోదు. తను బ్రాహ్మీ స్థితిని పొందాలి అని అనుకున్నప్పుడు ఏ అడ్డంకులు లేకుండా వాటి నుంచి బయటపడిపోవాలి. ఎందుకంటే నేనేమో ఆత్మస్వరూపము, ఇదంతా ఏమిటో తెలీదు, ఈ జగత్తంతా ఉంది, జగత్తులో విషయాలన్నీ ఉన్నాయి, ఈ విషయాలలో చూసినప్పుడు ఆ విషయాలన్నీ కూడా నన్ను ఆకర్షిస్తున్నాయి, కాబట్టి నేను ఈ జగత్తులోకి పోను అని చెప్పి కళ్ళు మూసుకొని కూర్చునేయడం. లేదంటే ఈ జగత్తులోకి పోతే జగత్తంతా నన్ను లాగేస్తుంది, ఈ జగత్తంతా నన్ను లాగేస్తుంది, కాబట్టి నేనేం చేస్తానంటే ఎక్కడైనా గుహలో కూర్చొని తపస్సు చేసుకుంటాను. ఇంకా అట్లా కూడా కాదంటే ఇంకా మంచి ప్రదేశమైనటువంటి హిమాలయ పర్వతములకు వెళ్ళి హిమాలయ పర్వతంలో నేను అక్కడ కూర్చొని నేను అక్కడ తపస్సు చేసుకుంటాను అని ఇలా వెళ్ళిపోతుంటారు కొంతమంది. అంటే అప్పుడు అతను ఏమయ్యాడు? ఈ జగత్ రూపంగా ఉండేటువంటి దీనిని చూచి దీనిలో నేను పతనమవుతానని చెప్పి భావించి దాని నుంచి దూరం అయ్యాడు. దాని నుంచి దూరం అయ్యాడు అంటే అప్పుడు అతను ఏమైపోయాడు? అతను ఎదురుగా ఉండేటువంటి స్థితికి ఇక్కడి నుంచి దూరం పోయాడనంటే బ్రహ్మమునందు భేదమును చూస్తున్నవాడు అయ్యాడా లేదా? పైగా అతనికి నిర్గుణ బ్రహ్మను చేరుకోవాలనంటే, నిర్గుణ బ్రహ్మ తత్వం తెలియాలనంటే ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి దాన్ని అధిగమించే సామర్థ్యం లేనప్పుడు నువ్వు నిర్గుణ బ్రహ్మలో ఎలా నిలవగలుగుతావు? నువ్వు నిలవడం అనేటువంటిది సాధ్యం కాదు. అందువలన ఎదురుగా ఉన్నది నువ్వు ఎక్కడ పోయినా ఉన్నటువంటిది అంత గుణములతో కూడినటువంటిదే. ఆ గుణములు అనేటువంటివి బ్రహ్మ నుంచి వచ్చినటువంటివే కానీ బ్రహ్మ కంటే భిన్నముగా లేవు. కాబట్టి ఈ గుణములతో కలిసి ఉన్నటువంటిది సగుణ బ్రహ్మ. ఇప్పుడు ఎక్కడ పోయినా మా బంధువులు ఉన్నారండి, మా బంధువు ఉన్నాడండి, నా వెనకంటే ఉన్నాడండి మా బంధువులు, నాకేమి ఇబ్బంది లేదండి అనేటువంటి ధైర్యం వచ్చేసిందని అనుకోండి, వాడికి ఇంకా ఎక్కడ ఉంటే ఏం చెప్పండి? వాడికి ఎక్కడ పోయినా మా బంధువులు ఉన్నారు, ఎక్కడన్నా పో, నువ్వు ఎక్కడన్నా పో. ప్రహ్లాదుడిని ఎత్తుకొని సముద్రంలో పారేస్తాడు. సముద్రంలో పారేస్తే సముద్రం నుంచి లేదు వచ్చేసాడు. ఏమిరా నువ్వు సముద్రంలో పారేస్తే మళ్ళీ లేదు వచ్చేసినావే, సముద్రంలో ఏమిరా అంటే ప్రహ్లాదుడు అంటాడు, సముద్రుడు ఎవరు? సముద్రుడు లక్ష్మీదేవికి పుట్టిన స్థానం. లక్ష్మీదేవి ఎవరు? ఇది నేను కథ చెప్తున్నానండి, ఇది సత్యమన్యం కాదు, కానీ మనం ఇక్కడ దాని గురించి ఉదాహరణగా చెప్పుకుంటాం. లక్ష్మీదేవి ఎవరు? నారాయణుని యొక్క ధర్మపత్ని. అంటే నారాయణుడు నాకు ఉపాసకుడు, అంటే నారాయణుడు నాకు కావలసిన వాడు, అంటే నారాయణుని యొక్క ధర్మపత్ని అయినటువంటి లక్ష్మీదేవి పుట్టినిల్లు నాకు తాతగారింటితో సమానము. కాబట్టి నేను తాతగారింటికి పోయినాను, తాతగారింట్లో హాయిగా ఉండినాను, ఆ తాతగారు మళ్ళీ నాకు పంపించినాడు నన్ను. చూడండి ఎట్లా ఉందో. సరే అట్లా కాదు ఎట్లా కాదని చెప్పేసేసి అడవి పైన నుంచి పారేస్తే నారాయణుడు వచ్చి పట్టుకున్నాడు.
అదే అహోబిలం దగ్గర పట్టుకున్నారని అక్కడ పెట్టున్నారు. తర్వాత పాములతో కనిపించేదానికి వచ్చినారు. పాములతో కనిపించేదానికి వస్తే ఆ పాములు చూసేమన్నాడు, ఈ పాములంతా ఎవరు? శ్రీమన్నారాయణుడికి ఆదిశేషుడుగా ఉన్నటువంటిది నువ్వే కదా, అటువంటి ఆదిశేషుడు నాకు ఎంత కావలసిన దానము అని చెప్పి ఆ ఆదిశేషుడిని ప్రార్థిస్తే ఈ పాములన్నీ ఏమైపోయినాయి? ఏం చేయలేదు. అంటే పాముల దగ్గరికి పోతే ఆదిశేషుడు అంటే నారాయణుని యొక్క అంపశయ్య గుర్తొచ్చింది. సరే అని ఏనుగుతో తొక్కిద్దామని పోయినారు. ఏనుగు తొక్కిద్దామని పోతే ఏనుగును చూసి గజేంద్ర మోక్షం వచ్చింది. నిన్ను రక్షించింది శ్రీమన్నారాయణుడు కదా, శ్రీమన్నారాయణ చేత రక్షింపబడినటువంటి గజేంద్రుడా అని చెప్పి నువ్వు ఎంత పుణ్యాత్ముడిని ప్రార్థించాడు. అంటే అక్కడ ఏమొచ్చేసింది? ఆడ గజేంద్రుడు శ్రీమన్నారాయణ చేత రక్షింపబడినటువంటి భక్తుడు వచ్చేసాడు. ఎక్కడ పోయినా సరే భగవంతునితో సంబంధం వచ్చేసింది. నువ్వు ఎక్కడన్నా పో. అగ్నిదేవునిలో ఎత్తుకొని పారేసినారు. అగ్నిదేవునిలో పారేస్తే భగవంతుడు ఏమన్నాడు 7వ అధ్యాయంలో, ప్రభాస్మి శశి సూర్యయోహో అని అన్నాడు. ప్రభాస్మి, ప్రభ అంటే ప్రకాశం, శశి సూర్యయోహో సూర్యుని యందు ఉండేటువంటి ప్రకాశం నేను అన్నాడు. సూర్యుని యందు ఉండేటువంటిది అగ్ని. ఆ అగ్ని స్వరూపంగా ఉండేది నేను, నా వలన అక్కడ అగ్ని మండుతున్నది అని అన్నాడు. తర్వాత ప్రభాసం శిశుడు ప్రణవ సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషుషు ఇందు పుణ్యోగంధ పృథివ్యాంశ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. ఇక్కడ అగ్నిదేవుని గురించి కూడా వచ్చింది. అక్కడ అష్టవసువులు తేజశ్చాస్మి విభావసో, అదే చెప్పుకున్నాను కదా, తేజశ్చాస్మి విభావసో అగ్ని అందలి వేడి, అగ్నిలో ఉండేటువంటి వేడి. శ్రీమన్నారాయణ ఈ అగ్నిలో అగ్నిస్వరూపంగా ఉండేది నీ స్వరూపమే కదా అని అగ్నిదేవుని ప్రార్థించినాడు. ఇట్లా ఎక్కడికి పోయినా భగవంతునితో సంబంధం, భగవంతునితో సంబంధం. ఇప్పుడు భగవంతునితో సంబంధం అయితే ఇంక భగవంతుని కంటే దూరంగా వీళ్ళు ఏం చేయాలి, ఏం అర్థం కాలేదు. ఎవరికి? హిరణ్యకశిపుడికి ఏం అర్థం కాల. అట్లా ఆ విధముగా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అంటే గుణములతో కూడి ఉన్నటువంటి బ్రహ్మ ఏది ఉందో ఆ గుణములతో కూడిన బ్రహ్మ నువ్వు ఎక్కడికి పోయినా ఇవి ఏమి చూసినా అంత బ్రహ్మే. అది దృఢపడాలి ముందు. అది దృఢపడితే అప్పుడేమవుతుందంటే భగవంతునితో సంబంధం మనకి ఏర్పడుతుంది. భగవంతునితో సంబంధం మనకి ఏర్పడుతుంది. మనం ఏర్పాటు చేసుకోవాలా. మనమేం చేస్తున్నామంటే ఈ సగుణ బ్రహ్మను చూడకుండా విషయములను చూచుచున్నాము. విషయములను చూచే కారణం చేత సగుణ బ్రహ్మను మనం చూడలేక నిర్గుణ బ్రహ్మను చేరలేకపోవచ్చు. కాబట్టి సగుణ బ్రహ్మను ఇప్పుడు భగవంతుడు మనకు పరిచయం చేయబోతున్నాడు. ఆ సగుణ బ్రహ్మ తత్వమే తత్. తత్ అంటే సగుణ బ్రహ్మ. త్వం అంటే ఇక్కడ గుణ విశిష్టమైన అవిద్యోపాధికుడైనటువంటి జీవుడు. అవిద్యోపాధికుడైన జీవుడేమో త్వం చెప్పబడుచున్నాడు. ఈ సగుణ బ్రహ్మేమో తద్ పదము చేత చెప్పబడుచున్నాడు. తద్ త్వం అసి, తత్వమసి. ఇప్పుడు తత్వమసి మహావాక్యం, తత్వమసి మహావాక్యము మనకు తెలియుట కొరకు, చెప్పుట కొరకు ముందు 6 అధ్యాయములు, మొట్టమొదటి 6 అధ్యాయములు త్వం పదార్థ విచారం.
అందుకు నేను ఎట్లుండాలా, నేను ఏ విధంగా ఉండాలా, నేను ఏ విధంగా చేస్తే నేను త్వం పదార్థ స్వరూపాన్ని నేను తెలుసుకుంటా అనేది మొదటి 6 అధ్యాయములు. తర్వాత 6 అధ్యాయములు తత్పదార్థ విచారణ, అంటే సగుణ బ్రహ్మ. ఈ సగుణ బ్రహ్మను గురించి 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు సగుణ బ్రహ్మకు సంబంధించిన విచారణ. 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ఈ రెండింటిలో ఉన్నటువంటిది ఒకటే, ఆ ఒకటే నేను అనేటువంటిది అసి పదము చేత చెప్పబడుచున్నది. చూడండి, ఇప్పుడు తత్వమసి మహావాక్యం అనేటువంటిది ఇక్కడ వచ్చింది. అందులో ఇప్పుడు మనము ఈ సగుణ బ్రహ్మ యొక్క ఫైనల్ స్టెప్కి వచ్చినాం. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి 11వ అధ్యాయం ఫైనల్ స్టెప్. ఫైనల్ స్టెప్లో ఏమైంది? విశ్వరూపం చూపిస్తున్నాడు కదా భగవంతుడు. విశ్వరూపం చూపిస్తున్నాడు అంటే ఏం చూపిస్తున్నాడు? ఏమేమి చూస్తున్నాడు అర్జునుడు? ఎక్కడ చూసినా అంత పరమేశ్వరుడు, అంత పరమేశ్వరుడు, అంత పరమేశ్వరుడు. ఏమంటే అన్నీ చూశాడుగా. కాబట్టి అన్ని విశ్వరూపమునందు ఉన్నవి, అన్ని విశ్వరూపములు. అంటే ఆ విశ్వరూపములో తను కూడా ఉన్నాడు, శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు. కానీ ఆ విశ్వరూపము నేను అని లేదు. ఆ విశ్వరూపము నేను చూస్తున్నాను, ఆ విశ్వరూపం వేరే అని ఉంది. ఏమంటే అవునా కదా? విశ్వరూపాన్ని అర్జునుడు చూసినాడా, లేకపోతే ఆ విశ్వరూపం నేనే అన్నాడా? నేనే అని అనలా, విశ్వరూపమును నేను చూస్తున్నాను అని అన్నాడు. అంటే నేను చూచేవాడను, అది చూడబడేది అని ఉంది. ఇంకా లాస్ట్కు ఫైనల్కి వచ్చేటప్పటికి, ఫైనల్ అంటే 18వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి నీకు నాకు ఏమీ తేడానే లేదని చెప్పేశాను. నీకు నాకు తేడా ఏమీ లేదు అని అంటే అప్పుడు ఏమైంది? అప్పుడు విశ్వరూపం కూడా నేనే అయ్యింది. అప్పుడు అవుతుంది. ఇప్పుడు విశ్వరూపాన్ని చూస్తున్నాను. కాబట్టి సగుణ బ్రహ్మ, ఆ సగుణ బ్రహ్మను నేను చూడాలి అని అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు అడిగితే భగవంతుడు చెప్తున్నాడు ఏమని? సగుణ బ్రహ్మ నేను చూపిస్తాను, చూడు. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః. 100 విధాలుగా, 1000 విధాలుగా, నువ్వు ఎన్ని విధాలుగా ఏమి చూడాలని అనుకుంటున్నావు వాటన్నింటినీ చూడు, ఏమి ప్రాబ్లం లేదు. నానా విధాని దివ్యాని, అవన్నీ ఎట్లుంటాయి? అనేక ప్రకారములుగా ఉంటాయి. దివ్యాని, అవన్నీ కూడా ఎటువంటివి? దివి భవాని దివ్యాని, అంటే దివ్యమైనటువంటి అంటే సూక్ష్మ రూపంగా ఉండేటివి కొన్ని, స్థూల రూపంగా ఉండేటివి కొన్ని, అవి శుద్ధ సత్వగుణముతో కలిగి అనేకమైనటువంటి శక్తులను కలిగినటువంటివి కొన్ని శక్తి లేనటువంటివి కొన్ని, ఇటువంటివి అనేక ప్రకారములుగా ఉన్నవి. అంతేకాకుండా ఈ ఆకాశంలో ఉండేటివి అంటే ద్యులోకమని, భువర్లోకమని, తర్వాత ద్యులోకమని 2 ఉన్నాయి. ఆ ద్యులోకంలో ఉండేటువంటి వాళ్ళు గొప్ప తపస్సంపన్నులైనటువంటి వాళ్ళందరూ ఆ లోకంలో ఉన్నారు. దానికంటే కింద ఉండేటువంటి వాళ్ళు దేవతా స్వరూపమును పొందిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా దివ్యమైనటువంటి వాళ్ళే. మనుషులేమి తక్కువైన వాళ్ళేం కాదు, మనుషులు కూడా దివ్యమైన వాళ్ళే. నువ్వు అందరినీ కూడా చూడు. నానావర్ణ ఆకృతి నిచ, నానావర్ణ అనేకములైనటువంటి వర్ణం కలిగినటువంటి వాడు. తెలుపు, ఎరుపు, నలుపు, పచ్చ, ఏమండి, పొట్టి, పొడుగు,
లావు సన్నం అనేక రకమైనటువంటి వాళ్ళు అందరినీ నువ్వు ఎవరెవరిని చూడాలనుకుంటావు అందరినీ కూడా నానావర్ణములుగా ఉండేటువంటి వాటినన్నింటినీ చూడు. అంతేకాకుండా పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథ. ఇక్కడికి వచ్చినాం నిన్న. పశ్య ఆదిత్యాన్ వసూన్ రుద్రాన్, ఇవి 33. ఆదిత్యులు 12, రుద్రులు 11 మంది, తర్వాత అశ్విని దేవతలు 2, తర్వాత అష్టవసువులు 8 మంది, వీళ్ళు కలిసి 33 మంది. దాన్ని చెప్తూ మనం ఏం చెప్పామంటే నేను రాసి పెట్టానని చెప్పాను. దీంట్లో మనిషి యొక్క జీవితము 116 సంవత్సరాలు. మనిషి యొక్క జీవితాన్ని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పింది 116 సంవత్సరాలు. ఈ 116 సంవత్సరాలలో 24 సంవత్సరముల వరకు వాడికి ప్రాతకాలం, తర్వాత ఉండే 44 సంవత్సరాల కాలం మధ్యాహ్న సమయం, తర్వాత ఉండే 48 సంవత్సరాల కాలం సాయంకాలం. ఏమంటే కొద్దిగా బాగా చూసుకోండి. పుట్టినప్పటి నుండి 24 సంవత్సరాల వరకు ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలం ఉన్నది కదా మనకి. ఒక రోజు కదా, ఒక రోజులో ఈ 3 ఉన్నట్లుగా ఇక్కడ కూడా ఈ మానవుని యొక్క జీవితంలో ప్రాతకాలం అంటే 24 సంవత్సరాల వరకు ప్రాతకాలం. 24 సంవత్సరాల తరువాత 44 సంవత్సరాలు అంటే 68 సంవత్సరాల వరకు మధ్యాహ్నం ఎటువంటిదండి? బాగా ఎండగా వస్తూ ఉంటుందిగా, కాబట్టి 68 సంవత్సరాల వరకు మధ్యాహ్నం. తర్వాత 48 సంవత్సరాలు ఉందే, ఆ 48 సంవత్సరాలు సాయంకాలం. దీంట్లో ఈ ప్రాతకాలంలో వసువులు దేవతలుగా ఉంటారు. ఇక్కడ వసువులు, అష్టవసువులు ఉన్నారే, అష్టవసువుల యొక్క ప్రభావం చేత వీడి శరీరం అంతా కూడా బాగా బ్రహ్మాండంగా రక్షింపబడుతూ ఉంటుంది. అందుకని 24 సంవత్సరాల వరకు ఈ వసుదేవత ప్రార్థన, వసుదేవతలు అష్టవసువుల గురించి ప్రార్థన చేయడం, పూజలు చేయడం ఉండాలి. తర్వాత 44 సంవత్సరాలు అంటే 68 సంవత్సరాల వరకు రుద్రులు అంటే శివ సంబంధమైనటువంటి ఉపాసన చేయాలి. 68 సంవత్సరముల వరకు. 68 సంవత్సరాలు దాటిన తర్వాత ఆదిత్యోపాసన. మళ్ళీ 48 సంవత్సరాలు అంటే 116 అంటే 68 సంవత్సరాలు ఉండే కాలమంతా కూడా ఆదిత్యోపాసన చేయాలి. ఈ ఆదిత్యులు, అందుకనే మనల్ని వీళ్ళు 60 సంవత్సరాలకు ఒక ఏదో ఒక ఇది చేస్తారు, తందు చేస్తారు. 70 సంవత్సరాలకు షష్ఠి పూర్తి చేస్తారు. 70 సంవత్సరాలకు